హాయ్ గారు. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలి అని చెప్పేసి ఆయనైతే అభిప్రాయపడ్డారు సార్. అయితే ఇప్పుడు ఆయన మాటల్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అంటే 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటే లోకేష్‌కి అవకాశం ఉండదు. లోకేష్‌కి పవన్ కళ్యాణ్ గారికి మధ్య ఒక కాంపిటీషన్ ఉంది అని చాలామంది అనుకుంటున్నారు. మరి అదే రీజన్ అయ్యి ఉంటుందా? ఇక్కడ మరి అసంతృప్తి జనసేనలో కలిగే అవకాశం ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. నెక్స్ట్ టర్మ్ కన్నా సీఎం అవుతారని వాళ్ళు అనుకుంటే ఈయన ఈ విధంగా మాట్లాడారన్నారు. ఆయన మాటల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి సార్? పవన్ కళ్యాణ్ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నిజానికి అది సందర్భం కూడా ఏం కాదు. ఆయన ఇచ్చింది ఏంటంటే చంద్రబాబును పొగిడాడు. చంద్రబాబు $1 ట్రిలియన్ వర్త్ అభివృద్ధి చేశాడు, ఏవో చెప్పాడు. దానికేమీ కాంక్రీట్గా డేటా కానీ అదేమి ఇవ్వలేదు. ఈ 5 నెలల్లో $1 ట్రిలియన్ ఎకానమీ అయిపోయిందంటే విచిత్రంగా ఉంది అది. సరే, ఆయన ఏం చేశాడు ఈ 5 నెలల్లో అవేం చెప్పలేదు. మొత్తానికి పొగిడాడు. ఓకే, ఎందుకంటే ఆయన డిప్యూటీ సీఎంను పొగడంలో పెద్ద ఇది లేదు, వాళ్ళు పొగుడుకోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే చంద్రబాబే 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు చంద్రబాబే సీఎం ఉండాలి అనేది. అంటే 2029లో కూడా చంద్రబాబే సీఎం క్యాండిడేటు అనేది ముందుగానే ఈయన అనౌన్స్ చేశాడు. అంటే ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను సీఎంగా పోటీలో నెక్స్ట్ కూడా ఉండను అనేది క్లియర్గా ఇప్పుడే చెప్పాడు. అది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 2029లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. కానీ ఇప్పుడే ఎందుకు చెప్పాడు అది అనేది ఒక ఇది. మామూలుగా ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలాసార్లు తాను చెప్పిన మాటకి తనే కట్టుబడి ఉన్నాడు. అందరు రాజకీయ నాయకులు ఉండరు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. ఎందుకంటే అతను కూడా ఒక టిపికల్ రాజకీయ నాయకుడు తప్ప అతను ఏదో భిన్నమైన రాజకీయ నాయకుడు అని ఎవరన్నా నమ్మితే నమ్మొచ్చు. కానీ మామూలుగా అయితే మన అతని ఓవరాల్గా పరిస్థితి చూస్తే అతను కూడా భిన్నమైన నాయకుడేం కాదు. అందరిలాగే జగన్ అయిన మాట తప్పుతాడు, చంద్రబాబు అయిన తప్పుతాడు, అందరూ తప్పుతారు. సో అతను కూడా స్ట్రాటజిక్గా ఏంటంటే ఎప్పటికి ఏది అవసరం అది చెప్తారు వాళ్ళు. సో అంత మాత్రాన రేపు 2029లో ఇట్లాగే పవన్ కళ్యాణ్ ఉంటాడు అనుకోవడానికి లేదు. పరిస్థితులు మారచ్చు. మారిన పరిస్థితుల రీత్యా నేనే ఉండాలి అని అప్పుడు ఇంకేదో వెర్షన్ చెప్తారు. ఎవరికి ఎప్పుడు యూటర్న్ తిరిగినా దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి కూడా థియరీలు రెడీగా ఉంటాయి. అది ప్రజలు కన్విన్స్ అవుతారా లేదనేది పక్కన పెడితే రాజకీయ నాయకులు అందరూ అదే పని చేస్తుంటారు. సో నా స్వార్థం కోసం నేను ఇలా యూటర్న్ తీసుకున్నానని ఎవడు చెప్పడు. రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల ప్రయోజనాలనే మన చెవుల్లో పూలు పెట్టడానికి అందరూ రాజకీయ నాయకులు ట్రై చేస్తారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తాడు. అయితే ఇప్పుడు హిడెన్ అజెండా ఏంటి పవన్ కళ్యాణ్కి? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, నేను 2029లో చంద్రబాబుకు పోటీగా సీఎం రేసులో లేను అని ఇప్పుడు డిక్లేర్ చేయడం వల్ల ఏంటి అంటే చంద్రబాబు ఆల్రెడీ పవన్ కళ్యాణ్కి పెద్దపీట వేశాడు, గౌరవిస్తున్నాడు. ప్రతి ఆఫీసులో చంద్రబాబు ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టించారు. నిజానికి డిప్యూటీ సీఎం అనేది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు, అది రాజ్యాంగబద్ధమైన పదవి కాదు, అదొక హోదా మాత్రమే. అందరు మంత్రులకి ఏముంటాయో ఉప ముఖ్యమంత్రికి కూడా అంతే పవర్స్ ఉంటాయి. నిజానికి వేరే రాష్ట్రాల్లో కానీ చంద్రబాబు గతంలో కానీ జగన్ ఉన్నప్పుడు కానీ ఇక్కడ కానీ పెద్దగా వాళ్ళకేమీ పవర్స్ లేవు. ఏదో ఒక మనం మామూలుగా పెద్ద మనిషి కొంత గౌరవిద్దామని అనుకుంటాం కదా, అలాంటిది తప్ప అంతకంటే ఏమి లేదు. కానీ చంద్రబాబు అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. మొన్న కూడా హోంమంత్రి మీద డైరెక్ట్గా మాట్లాడి వేరే మంత్రి మాట్లాడుంటే చంద్రబాబు సీరియస్ అయిండేవాడు. ఈవెన్ అనిత కూడా సీరియస్ అయిండేది. ఒక దళిత మంత్రిని ఇలా అంటావా అని నిలదీసి చాలా పెద్ద గొడవ అయిండేది. కానీ పవన్ కళ్యాణ్ అంత ఓపెన్గా వార్నింగ్ ఇచ్చినా కూడా గొడవ కాలేదు. పైగా అతని ఈగోని సాటిస్ఫై చేయడానికి ట్రై చేశారు. చివరికి అతను పట్టుబడినట్టే వైసీపీ మీద క్రాక్ డౌన్ మొదలుపెట్టాడు. దానివల్ల నెగిటివిటీ చంద్రబాబుకు వస్తుందని తెలిసినా పవన్ కళ్యాణ్ కోసమే ఆ పని చేస్తున్నాడు అనేది అందరికి అర్థమైంది. పవన్ కళ్యాణ్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తను అడిగినట్టుగా వైసీపీ వాళ్ళని ఎత్తి లోపలేస్తున్నాడని అతని ఈగో సాటిస్ఫై అయింది. ఈ క్రమంలో చంద్రబాబుని తను పొగిడాడా అనేది ఒక అంశం. రెండవ అంశం స్ట్రాటజిక్గా, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి లోకేష్కి మధ్య ఒక ఇండైరెక్ట్ ఒక కాంపిటీషన్ కావచ్చు లేదా ఒక రైవలరీ కావచ్చు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు కూడా సీఎం కావాలనుకుంటున్నారు. లోకేష్ సీఎం కావాలనేది లోకేష్ టార్గెట్, పవన్కి కూడా సీఎం కావాలనేది టార్గెట్. సో ఇప్పుడు
నేను లోకేష్ని సీఎం అవ్వడానికి ఒప్పుకోను, ఉంటే నువ్వు ఉండు లేకపోతే నేను ఉంటాను అని చంద్రబాబు డిక్లేర్ చేయడమా అన్న యాంగిల్ కూడా ఇక్కడ వస్తుంది. ఎందుకంటే చంద్రబాబుకి ఉన్న లక్ష్యం ఏంటి, నెక్స్ట్ 2029లో లోకేష్ని సీఎంగా ఎస్టాబ్లిష్ చేసి తను యాక్టివ్గా ఉన్నప్పుడే సీఎంగా కూర్చోబెట్టగలిగితే లోకేష్ సెటిల్ అవుతాడు రాజకీయాల్లో, అంటే సీఎంగా ఆమోదిస్తారు. ఇప్పటికిప్పుడే తను అంటే తెలుగుదేశంలో చంద్రబాబు లేకుండా లోకేష్ ఒకడే లీడ్ చేసి సీఎం కాగలడా అనేది ఇవాళ ఎవరికి కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే అతన్ని కంప్లీట్గా 2024 ఎలక్షన్లో కూడా పక్కన పెట్టేశారు. పవన్ కళ్యాణ్ కోసం లోకేష్ని పక్కన పెట్టాడు. అంటే చంద్రబాబు చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే పరిస్థితులు పవన్ కళ్యాణ్ కానీ పెద్దపీట వేయకపోతే, పవన్ కళ్యాణ్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే, ఒకటి పవన్ కళ్యాణ్ హర్ట్ అయ్యే అవకాశం ఉంది, రెండు పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసే వాళ్ళు కూడా హర్ట్ అవుతారు. దానివల్ల ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలంటే పవన్ కళ్యాణ్ చాలా ఇంపార్టెంట్ అనే ఫీలింగ్ ఇటు కాపు పాపులేషన్లో రావాలి, పవన్ కళ్యాణ్ అభిమానులో రావాలి. అది చంద్రబాబు క్లియర్గా ఆయనకి ఐడియా ఉంది కాబట్టి చంద్రబాబు ఆ జాగ్రత్తలు తీసుకున్నాడు, సక్సెస్ అయ్యాడు కూడా. సో కానీ ఇప్పుడు 2029లో లోకేష్ని కానీ సీఎంగా ప్రొజెక్ట్ చేస్తే మళ్ళీ ఈ రెండు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఏది పవన్ కళ్యాణ్ హర్ట్ అవ్వచ్చు, ఆయన అభిమానులు ఆయన ఓటర్లు కూడా హర్ట్ అవ్వచ్చు. అప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఇబ్బంది అవుతుంది. అందుకని చంద్రబాబు మరి ఏం చేస్తాడు అన్న అభిప్రాయం అయితే ఉంది. ఈ చర్చ నడుస్తుంది లోపల పార్టీలలో కానీ నడుస్తుంది. సో దీనికోసం ముందుగానే పవన్ కళ్యాణ్ ఒక క్యావియేట్ లాగా, అంటే జరగకుండా ముందుగానే ఒక బాణం లాగా వేశాడా, అంటే నువ్వే 10 ఏళ్ళు సీఎంగా ఉంటేనే నేను అంగీకరిస్తాను తప్ప లోకేష్ సీఎంగా ఉంటే నేను అంగీకరించను అని ఇండైరెక్ట్గా చెప్పాడా ఆ విషయం చెప్పకుండా. అట్లాగే తన శ్రేణులు కూడా ఆయన ఒక ఇండికేషన్ ఇచ్చాడు. అంటే చంద్రబాబు సీఎం అయినంత వరకు నేను సీఎం కాను, అది మీరు మర్చిపోండి, మళ్ళీ కూడా 10 ఏళ్ళు నెక్స్ట్ 2029లో కూడా నేను సీఎం అవ్వను, మీరేం ఆశలు పెట్టుకోవద్దు అనేది చెప్పాడా. లేదు ఆయన సీఎం నేను డిప్యూటీ సీఎంగానే 10 ఏళ్ళు ఉంటాం కాబట్టి మీరేమి ఇబ్బంది పడకండి, ఈ పొజిషన్లో హ్యాపీగానే ఉంది అనేది చెప్పడమా. అంటే లోకేష్ని సీఎం కాకుండా ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడా. ఇది ఇద్దరి గోల్స్కి కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది. అది మరి 2029 ఎలక్షన్లు అంటే ఇంకా ముందే ఎలక్షన్లు వస్తాయి ఖచ్చితంగా. 2027 లోపలే ఎలక్షన్లు అయితే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు బిల్లు కూడా పెడుతున్నారు. జమినీ ఎన్నికలు వస్తే అప్పుడు స్టేట్ ఎన్నికలు కూడా ముందుకు జరుపుతారు. సో అందువల్ల అప్పుడు కూడా ఇదే కూటమితో వెళ్ళాలనేది ఖచ్చితంగా చంద్రబాబుకు ఉండే ప్లాన్. చంద్రబాబు ఒంటరిగా ధైర్యం చేసి వెళ్తాడని అయితే ఇప్పుడు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఆ తప్పు చేశాము, బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బయటకు వచ్చేసాము అన్న ఇది ఉంది. చాలామంది మొన్న కూడా ఎవరో మాట్లాడినాడు, బీజేపీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడే చంద్రబాబు ధిక్కరించి బయటకు వచ్చాడు, ఇప్పుడు రావడానికి గ్యారంటీ ఉంది. అది కూడా చెప్పలేము. చంద్రబాబుకి బయటకు వస్తేనే మంచిది అనుకుంటే చంద్రబాబు వచ్చేస్తాడు. ఆ కూటమిలో ఏమి చంద్రబాబుకి ఏ రకమైన లాయల్టీ ఏమి ఉండదు, వాళ్ళకి కూడా లేదు, ఈయనకి లేదు. కాబట్టి ఒక రకమైన హెచ్చరిక పంపాడా చంద్రబాబుకి, అంటే నువ్వు సీఎం అయితే నాకు ఓకే కానీ లోకేష్ సీఎం అయితే నాకు ఓకే కాదు అని చెప్పడానికి. ఎందుకంటే 2029లో ఎవరు సీఎం అనేది చెప్పాల్సిన అవసరం లేదు. రెండోది పవన్ కళ్యాణ్ లాంటి వాడు క్యాజువల్గా ఏదో అనేసాడంటే కూడా నమ్మలేము. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా సీజన్డ్ పొలిటీషియన్గా ఎదుగుతున్నాడు. మన మహారాష్ట్ర స్పీచ్లో కూడా చూసాం, చాలా కన్స్ట్రక్టివ్గా జాగ్రత్తగా ఏ అంశాలు మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడి చాలా ఆర్గనైజ్డ్గా ఆయన మాట్లాడాడు. అలాంటిది ఇప్పుడు కావాలని చెప్పాడా, వ్యూహాత్మకంగా చెప్పాడా అన్న చర్చ అయితే నడుస్తుంది. ఏదేమైనా ఖచ్చితంగా చంద్రబాబు వల్లే పవన్ కళ్యాణ్కి ప్రమాదం ఉందనేది చాలామంది అనుకుంటున్నమాట. ఎందుకంటే లోకేష్ కోసం చంద్రబాబు ఎవరినైనా బలి ఇవ్వడానికి రెడీగా ఉంటాడు. ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ని ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ అయినా రేపు అతను వదిలిపెట్టాడు. తనకి చంద్రబాబు తన కొడుకు వీళ్ళిద్దరు ఇంపార్టెంట్ తప్ప వేరే వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. వీళ్ళిద్దరు ఇంపార్టెన్స్ కోసమే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. చంద్రబాబు సీఎం కావడం కోసమే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఎవరైనా అదే చేస్తారు రాజకీయ నాయకులు. తన కోసమే వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చేస్తారు తప్ప అవతల వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి ఎవడు కూడా చేయడు. అయితే వీళ్ళిద్దరి ఇంట్రెస్ట్లకి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఎలా సాల్వ్ అవుతుందనేది చూడాలి. ఓకే.